ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంగన్వాడీ కేంద్రాల్లోనే ఇక మీదట గర్భవతులు భోజనం చేయాలి. ఐసీడీఎస్ పీడీ నిర్మల ప్రకటన. గర్భవతులు అంగన్వాడీలకు వచ్చే అవగాహన కల్పించాలని టీచర్లకు ఆదేశం. సమాజం నుండి కాకుండా సమాజానికి మన అవసరం ఏంటి అన్న ఆలోచనతో యువత ముందుకు వెళ్లినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. టూ టౌన్ సీఐ మురళీకృష్ణ సూచన. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ. గర్భవతులు అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం చేయాలని అన్నమయ్య జిల్లా పీడీ నిర్మల తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ సిడిపిఓ సుజాత, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ప్రతి ఒక్క గర్భవతి అంగన్వాడీ కేంద్రంలోనే భోజనం చేసే విధంగా టీచర్లు అవగాహన కల్పించాలని సూచించారు. అలా చేస్తేనే జగనన్న సంపూర్ణ ఆరోగ్య కిట్ అందించడం జరుగుతుందని అన్నారు. కాబట్టి మన అంగన్వాడీ కార్యకర్తలు పని తీరులో ఏదైనా లోపాలు ఉంటే మీరు ఇబ్బందులు పడతారు. అటువంటి ఇబ్బంది పడగలరు. మరి అంగన్వాడీ సెంటర్ ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలి? 9 గంటలకు చేయాలి. అంటే పర్మిషన్ తీసుకుంటా గ్రామం నుంచి వదిలిపోయింది అంటే అక్కడ పుట్టిందే కదా, అది తప్పు కదా. కాబట్టి పిల్లలకి మన బిడ్డకు చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్దవారికి ఎంత నీట్గా పెట్టుకుంటారు. మరి మనల్ని నమ్మి మీరు పిలుచుకొని వచ్చి వాళ్ళందరికీ సిలబస్ ప్రకారం విద్య చెప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఓకేనా? కోసము గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పోషణ స్థాయిని మెరుగుపరచడానికి మా ఐసీడీఎస్ తరఫున గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకి స్పాట్ ఫీడింగ్ ఇస్తున్నాము. అయితే ఈ కోవిడ్ అనే మహమ్మారి రావడం వల్ల 2 సంవత్సరాల్లో ఈ స్పాట్ ఫీడింగ్ అనేది ఇంట్రప్షన్ జరిగింది. అంటే టీహెచ్ఆర్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంకు వాళ్ళందరినీ పిలిపించి స్పాట్ ఫీడింగ్ ఇవ్వాలంటే కొద్దిగా అంగన్వాడీ కార్యకర్తలు మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మోటివేట్ చేసే బాధ్యత మీ పైన ఉంది. మీతో పాటు గ్రామంలో ఉన్న తల్లులను అందరినీ పిలిపించి దీని యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. అయితే ఇంటికి పంపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు తినేస్తే వాళ్ళకు ఉపయోగిస్తారు. కాబట్టి అట్లా కాకుండా ప్రతి గర్భవతి, ప్రతి బాలింత తిన్నట్లయితే వాళ్ళ యొక్క రక్తహీనతను మేము తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి 1 స్పాట్ ఫీడింగ్తో పాటు పాలు, గుడ్డు, వైఎస్ఆర్ సంపూర్ణ కిట్ కూడా మేము వాళ్ళకి అందజేస్తున్నాం. కాబట్టి ఆ సమాజానికి ఆరోగ్యవంతమైన బిడ్డ ప్రసవించడానికి మా అంగన్వాడీ కేంద్రాలు గ్రామ స్థాయిలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తారు. మదనపల్లె మున్సిపాలిటీ గాంధీపురంలోని సచివాలయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వరాపన మనుజ తనిఖీ చేశారు. వార్డులోని లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలను అందించాలని సూచించారు. అప్పుడు మీరు ఆ డబ్బు మళ్ళీ ఇంటికి క్యారీ చేసుకోవాలంటే నాకు కూడా టెన్షన్ అయింది. డోర్ వేసుకో మళ్ళీ డబ్బులు తీసుకుంటుంది. డోర్ ఒకటి అడ్జస్ట్ చేసుకోమనండి, నేను లాగిన్ ఓపెన్ చేపిస్తాను. సమాజం మనకు ఏమి ఇచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏమి ఇచ్చాము అన్న ఆలోచనతో యువత ముందుకు వెళ్లినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మదనపల్లి టూ టౌన్ సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు. నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండే సమాజానికి మనం ఏమి ఇవ్వాలన్న కాంక్షతో పనిచేయాలని సూచించారు. 3 రోజులు ఎప్పుడెప్పుడు ఆగస్ట్ 13, 14, 15 ఈ 3 రోజులు మర్చిపోవద్దండి.
ప్రతి వారము మన ఆజాద్ అమృత్ మహోత్సవ్ మరొకసారి మీ యొక్క పేరెంట్స్ కానీ మీ యొక్క చుట్టుపక్కల ఉన్న మా 3 మెంబర్సే వస్తే బాగుంటుంది. Do or die. Same repeat చేయి. Do or die. 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 Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Satyameva Jayate. Go back. Go back. Silence. Do or die. Jindabad. Inkilab. Jindabad. Vande Satyameva Jayate. Satyameva Jayate. Swaraj is my birthright. My birthright. And I shall have it. And I shall have it. Swaraj is my birthright. ముఖ్యంగా మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంబేద్కర్ గారిని, అదేవిధంగా స్వాతంత్రం సంపాదించిన 1857 సిపాయిల తిరుగుబాటు నుండి ప్రతి ఒక్కరు చరిత్రలో రాయని ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా మనం అందరం స్మరించుకోవాలా. స్వేచ్ఛ, సమానత్వం అనేటివి చాలా చిన్న పదాలే మనకి, కానీ వాటి యొక్క అర్థం మనం తెలుసుకుంటే ఎంతో చాలా మీనింగ్ ఉంటుంది. స్వేచ్ఛ అనేది మనం ఎంతసేపు నాకు స్వేచ్ఛ కావాలని తల్లిదండ్రులతో పోరాడుతున్నాం, నాకు స్వేచ్ఛ కావాలని ప్రభుత్వంతో పోరాడుతున్నాం, నాకు స్వేచ్ఛ కావాలని ప్రభుత్వ వ్యవస్థలతో పోరాడుతున్నాం. కానీ మన స్వేచ్ఛకు అసలైన నిర్వచనం అది కాదు. ఆ స్వేచ్ఛని ఒక పౌరుడిగా ఎంతసేపు మనము వైయక్తికంగానే అంటే ఇండివిజువల్గానే ఆలోచిస్తున్నాం. నేను బాగుంటే చాలు. ఇంతకుముందు నా కుటుంబం, నా పిల్లలు అన్నారు, ఇప్పుడు నేను బాగుంటే చాలు అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. అలా కాకుండా దేశానికి మనము ఏ విధంగా ఉపయోగపడతాం. పెద్దలు చెప్పినట్లుగా నీ స్వేచ్ఛ నీ ఎదుట ఉన్న వ్యక్తి యొక్క నోస్ టచ్ అయినంత వరకే. టచ్ చేసిన అంటే అతని స్వేచ్ఛ నువ్వు హరించినట్లే. కాబట్టి భర్తల మధ్యలో స్వేచ్ఛకు విలువ ఉంటుంది, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, సొసైటీ, పొరుగు వారి మధ్యలో కూడా స్వేచ్ఛకు ఎంతో విలువ ఉంటుంది. అటువంటి స్వాతంత్ర స్వేచ్ఛను మనం అంతా అనుభవిస్తున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయులందరినీ కూడా తలుచుకోవాలి. దాంట్లో భాగంగా మన స్వాతంత్ర టైంలో మనం చూసాం వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి. దేశం కోసం దేనికైనా త్యాగం చేశారు. కొంతమంది మహిళలు మహాత్మా గాంధీ గారు ర్యాలీగా వెళ్తున్నప్పుడు వారికి ఉన్న సర్వస్వం కూడా ఆయనకు దానం చేయడం జరిగింది. చేసి ఈ దేశం కోసం మీరు పోరాడండి, మేము ఈ నగలు ఉన్నా లేకపోయినా మాకు ఒకటే అని ఎంతోమంది ఆయనకు స్ఫూర్తిని ప్రకటించిన వారిలో ఉన్నారు. అటువంటి స్ఫూర్తి మనలో చాలా వరకు తగ్గిపోతూ ఉంది. ఈ సమయంలో 75 సంవత్సరాలు మనం స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో మార్పులు వచ్చాయి మన సొసైటీలో. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఈ స్వేచ్ఛ కులాల మధ్యలో రావాలి, మతాల మధ్యలో రావాలి, మనుషుల మధ్యలో రావాలి, కుటుంబాల మధ్యలో రావాలి, అదేవిధంగా ఇరుగు పొరుగు వారి మధ్య కూడా రావాలి. హక్కులే కాకుండా బాధ్యతలు కూడా మన మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ మంచి అవకాశాన్ని, మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు. ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మన కళాశాలకు విచ్చేసిన సిఐ గారికి మన కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మా పిల్లలకు చాలా మంచి విషయాలు చెప్పారు. మా వాళ్ళు కూడా చాలా వరకు అవి పాటిస్తారని, ఆ విధమైన అవసరాలు సహకరిస్తారని, సమాజానికి ఏమిస్తున్నాము అనేది వాళ్ళలో రావాలనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పెడుతున్నాము. ఎంతసేపు మేము కాలేజీకి వచ్చాము మాకేమి ఇచ్చారనేది కాదు, మనం కూడా కాలేజీకి సమాజానికి ఏం చేస్తున్నాం అనేది వాళ్ళలో వస్తుంది. తప్పకుండా ఈ ఆజాద్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనము ఈ ఆగస్ట్ 15th వరకు కూడా వీక్లీ మనం ఒక కార్యక్రమం చేయాలని మేము ప్లాన్ చేసాము ఎన్ఎస్ఎస్ తరఫున. కాబట్టి
ఇవన్నీ సక్సెస్ కావడానికి మీ యొక్క సహకారం కూడా మాకు కావాలని ఇప్పుడు ఇచ్చినందుకు కూడా మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ విధంగా అయితే రోగి యొక్క పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ నందు పొందుపరుస్తారో అదే విధమైన సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు తెలిపారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆన్లైన్ సేవలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఇక మీదట రోగుల యొక్క పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో రోగి దేశంలోని ఏ ఆసుపత్రికి వెళ్లినా అతని యొక్క వైద్య నివేదిక అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. పేపర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నంబర్ మీరు క్రియేట్ చేసుకున్నారా? పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారా? ఓటీపీ రావడం మాత్రం కొంచెం ఎక్కువ తెలుస్తుంది. మిగిలినవన్నీ నార్మల్ గ్రూప్ చూడలేదా? గ్రూప్లో లేరా మీరు? చూడమ్మా ఎవరో చేయమన్నా. ఈ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే ఎక్కడైనా వచ్చేస్తుంది మన డీటెయిల్స్. ప్రభుత్వ జిల్లా వైద్యశాల మదనపల్లి ముందు మరి ఈ హాస్పిటల్ సర్వీస్ మనము ప్రారంభించడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ యొక్క కాన్సెప్ట్ ఏమంటే పేపర్లెస్, వచ్చేటువంటి పేషెంట్స్కి పేపర్లెస్ ట్రీట్మెంట్. అంటే ఈ హాస్పిటల్ రాగానే పేషెంట్కి ఒక యూనిక్ ఐడి, హెల్త్ ఐడి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ రిసెప్షన్లో ఐడి క్రియేట్ చేసుకోవడం తర్వాత ఇమ్మీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి డాక్టర్ గారు పేషెంట్ని పరీక్ష చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఎవ్రీథింగ్, వాళ్ళ యొక్క ప్రొవిజనల్ డయాగ్నోసిస్ కావచ్చు, వ్యాధి లక్షణాలు కావచ్చు, అన్నీ కూడా కంప్యూటర్ నుండి మరి ఫీడ్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క డయాగ్నోసిస్ ఏంటి, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి, తర్వాత మందులు ఏమి తీసుకోవాలి అనేటివి కూడా కంప్యూటర్ ద్వారా ఫార్మసీకి కానీ, ల్యాబ్కి కానీ, లేదా బ్లడ్ బ్యాంక్ కానీ పంపించడం జరుగుతుంది. సో పేషెంట్ జస్ట్ వాళ్ళ దగ్గర ఒక ఐడి, హెల్త్ ఐడి అనేది ఉంటుంది. సో డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత ఆ ఐడి నెంబర్ తీసుకుని పేషెంట్ ల్యాబ్కి వెళ్తే ల్యాబ్లో ఆ ఐడి నెంబర్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫీడ్ అవుతుంది క్లౌడ్ టెక్నాలజీ ద్వారా. ఆ ఐడి ద్వారా డాక్టర్ గారు ఏం ప్రిస్క్రైబ్ చేశారో ఈ ఇన్వెస్టిగేషన్స్, ఆ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు అక్కడ చేయించుకోవడం జరుగుతుంది ల్యాబ్లో. అదేవిధంగా ఫార్మసీలో కూడా అంతే. ఆ ఐడి, ఆ హెల్త్ ఐడి చూపిస్తే ఫార్మసీలో డాక్టర్ గారు ఏ ప్రిస్క్రైబ్ చేశారో మెడిసిన్స్ అనేవి కూడా వాళ్ళ దగ్గర ఫార్మసీలో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ మెడిసిన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో హాస్పిటల్ జరిగేటువంటి ఇన్ పేషెంట్స్ కూడా అంతే. మనము ఇక్కడ ఓపీలో డాక్టర్ గారు అడ్మిట్ చేస్తే వాళ్ళు ఆ ఐడి తీసుకొని మామూలు వార్డుకి వెళితే సో వార్డులో కూడా సిమిలర్గా ఈ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉంటాయి. సో దాని విధంగా వాళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. సింపుల్గా ఏమంటే ఇప్పుడు మనం ప్రతి డాక్టర్ దగ్గర కూడా సిస్టమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాజువాలిటీలోను, బ్లడ్ బ్యాంకులోను, వార్డ్స్లోను, ఆపరేషన్ థియేటర్లోను, ఫార్మసీ, అన్ని చోట్ల కూడా మనం సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. త్రూ సిస్టమ్ అనేది పేషెంట్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. పేషెంట్ కూడా ఒక్కసారి హెల్త్ ఐడి క్రియేట్ అయిందంటే లైఫ్ లాంగ్ ఆ ఐడినే ఉంటుంది. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆ ఐడితో మనము వాళ్ళ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని మనము సెర్చ్ చేసినాను వాళ్ళకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇందులో ట్రాన్స్పరెంట్గా మరి ఎఫెక్టివ్గా వైద్యం అందించేటటువంటి ప్రభుత్వం యొక్క సంకల్పంతో మరి ఈ హాస్పిటల్ కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ, ఇండియాలో ఎక్కడికైనా కానీ ఆ యూనిక్ హెల్త్ ఐడితో మనము
ట్రేస్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా సంక్షిప్తమైంది. మనం చూస్తూ ఉంటాము మామూలుగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కావచ్చు, లేదా ఎక్కడైనా కానీ వాళ్ళు ఏదైనా పేషెంట్ క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు. డాక్టర్ వెళ్ళినా కూడా పేషెంట్ ఎవరికైతే చెప్తే కానీ తెలియదు. కానీ వాళ్ళ ఐడి కానీ హెల్త్ ఐడి కానీ ఉంటేనా సో వాళ్ళు ఏమి డిసీజ్ సఫర్ అవుతున్నారు, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు అనే విషయం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకు వైద్యం అనేది సకాలంలో అందించడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్ కాన్సెప్ట్. కాకపోతే ఆ పేషెంట్ యొక్క జబ్బుల వివరాలు కానీ, పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ కానీ పేషెంట్ యొక్క పర్మిషన్తోనే మనము దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ హెల్త్ ఐడి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రైవసీ కూడా దాంట్లో కాపాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ట్రాన్స్పరెంట్గా ఎఫెక్టివ్గా పేషెంట్స్కి వైద్యం అందించాలనే ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పంతోనే మనం ఈ హాస్పిటల్ అనే దానికి ఉపయోగించగలుగుతుంది. ఈ విషయంలో మన నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నవాజ్ భాషా గారు కూడా ఎక్కువ కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ హాస్పిటల్ సంబంధించి ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, తర్వాత ఇక్కడ ఛాంబర్స్ క్రియేట్ చేయడంలో కానీ, మరి మన ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ నవాజ్ భాషా గారి యొక్క ప్రతి విషయంలోనూ ఆయన సపోర్టు, ఆయన అప్రూవల్ ఉంటేనే మనము ఈ హాస్పిటల్ సేవను ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాము. సార్ యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నందువల్లనే మేము ఇంత ధైర్యంగా ఈ సర్వీస్ అందించగలుగుతున్నాము. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ABDM అంటారు. ఎందుకంటే ఈ యొక్క మిషన్, ఈ డిజిటల్ హెల్త్ మిషన్ నందు ప్రతి డాక్టరు, తర్వాత నర్సు, ANM అనేది వాళ్ళకు ఐడి క్రియేట్ అవుతుంది. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళ హాస్పిటల్ పేరుతో కూడా ఒక ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటిజన్స్. సో ముగ్గురు షేర్ హోల్డర్స్ ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద 3 షేర్ హోల్డర్స్. వన్ ఈజ్ ద ప్రొఫెషనల్స్, డాక్టర్స్, నర్సెస్, ANMs వీళ్ళు వస్తారు. సెకండ్ వచ్చేసిందను హాస్పిటల్స్, ఇది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్, ఎనీ హాస్పిటల్స్ వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళు ఐడి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. థర్డ్ పార్ట్ అనేది సిటిజన్స్, వాళ్ళు కూడా హెల్త్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఎఫెక్టివ్గా అండ్ మీన్ స్పీడీ, నో టైం, ట్రాన్స్పరెంట్ మేనర్లో యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి సంక్షిప్తమై ఉంటుంది. సో ఎనీ టైం ఎనీవేర్ ఇన్ ద ఇండియా వాళ్ళు యాక్సెస్ ఉంటే వాళ్ళ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసి త్వరితగతిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి నందు ఈ హాస్పిటల్ అని స్టార్ట్ చేస్తున్నాము. అంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఐడి క్రియేట్ చేయాలని చెప్పేసి, అభా నంబర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ క్రియేట్ చేసుకుంటే ఆ నంబర్తో ఏ హాస్పిటల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అభా నంబర్తో ఆ నంబర్ ఇస్తే చాలు వాళ్ళ యొక్క ఆరోగ్య వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అట్లనే ఈ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్ళ ఉద్దేశంతో పేషెంట్లు వస్తున్నట్లే ఒక యూనిక్ నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్తోనే మొత్తం అతని సర్వీసెస్ అంతా కూడా ఫార్మసీలో కానీ, ల్యాబ్లో కానీ, ఇన్పేషెంట్గా కానీ ఆ నెంబర్తోనే మొత్తం కరెస్పాండెన్స్ అంతా కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ అభా నెంబర్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. మనకు ఆధార్ నెంబర్తో దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా లేకుంటే మాకు ఇక్కడ హాస్పిటల్లో వచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తే మేము అభా నెంబర్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అది జస్ట్ లైక్ ఇంకా హెల్త్కి సంబంధించి ఆ అభా నెంబర్ అనేది ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైనా కూడా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఈ హాస్పిటల్ కూడా మరి మెడికల్ సూపరింటెండెంట్ గారు స్టార్ట్ చేశారు. మరి మన అందరూ కూడా చెప్పినట్లు మన ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఈ యొక్క ఆసుపత్రిని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మదనపల్లె పట్టణంలోని గిరిరావు థియోసోఫికల్ పాఠశాల నందు ఎందరో గొప్పవారు చదువుకున్నారని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయురాలు పద్మారాణి, బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ప్రకాష్, రఘునందన్, నాగభూషణ్ రావు, శేషాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఎందరో పేద విద్యార్థులు పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టడం బాధాకరమన్నారు. మదనపల్లె పట్టణ ప్రజలు తన వంతుగా ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
సేల్ వదిలేకుండా సరిపోవాల 40 సంవత్సరాలు చరిత్ర కలిగిన మన జిఆర్టీ స్కూల్ నందు పూర్వవైపు తేవాలనే ఉద్దేశంతో శంకర బ్రాహ్మణ సేవా సమితి వారు ఈ స్కూల్ని మేము అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళకి ఫ్రీగా బుక్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది 140 సంవత్సరాలు జరిగిన స్కూల్ కాబట్టి గొప్ప స్కూల్ కాబట్టి ఒకప్పుడు అడ్మిషన్ దొరికేదే కష్టం. కాకుంటే గవర్నమెంట్ వాళ్ళు పోస్టింగ్స్ ఇవ్వకుండా ఏడెడ్ వాళ్ళ కరెస్పాండెంట్ పోస్టింగ్ దానివల్ల అది రోజు కుంటుపడుతూ వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం ప్రైవేట్ స్కూల్ అయిపోయింది కాబట్టి ఇంకా కరెస్పాండెంట్ గారి సహకారంతో ఇక్కడ ఉండే హెచ్ఎం గారి సహకారంతో స్కూల్ని అభివృద్ధి చేస్తారని దాని వద్దు సహాయంగా మన శంకర బ్రాహ్మణ సేవా సమితి వారు మేము కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ మళ్ళీ పూర్వభాగం వస్తుందని రాబోతుందని మనకి ఇది ఒక సూచికగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎంతో ఘన చరిత్ర కలిగి 140 సంవత్సరాల చరిత్రతో స్వాతంత్ర పోరాటంలో కూడా స్ఫూర్తిని కలిగించినటువంటి ఈ గొప్ప పాఠశాలకు ఎంతోమంది మహనీయులు పాఠశాలకు ఇచ్చేసి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి పుణ్యభూమి ఈ పాఠశాల. అలాంటి పాఠశాలలో నేను కూడా పూర్వ విద్యార్థి ఇక్కడ చదవడము, ఇదే పాఠశాలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు బెసెంట్ ట్రస్ట్ వాళ్ళు కలిగించినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠశాల పూర్వ వైభవం తీసుకురావడానికి పట్టణంలోని ప్రముఖులందరినీ కలవడంలో భాగంగా శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సంఘం వారిని కూడా కలిస్తే వారు పిల్లలకు పుస్తకాలు కావాల్సిన సామగ్రి ఇచ్చి ప్రోత్సాహం అందించడానికి ముందుకు రావడం సంతోషం. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఉచితంగా ఇక్కడ తెలుగు మీడియం పాఠశాల ఉంది. ఈ పాఠశాల యొక్క సేవలను పట్టణము మరియు పరిసర ప్రాంతం వాళ్ళందరూ కూడా వినియోగించుకొని తమ పిల్లల్ని పాఠశాలకు పంపించి మంచి నాణ్యమైన విద్యా సంస్కారము, చదువుతో పాటు సంస్కారాన్ని, అన్ని రకాల సద్గుణాలను, అన్ని సేవాభావాన్ని అన్నీ కూడా నేర్పిస్తారు. ఈ పాఠశాలకి సేవను ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణంలోని అందరినీ కోరుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా, అదేవిధంగా ఈ పాఠశాలలో చదివి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరినీ మరొకసారి ఈ పాఠశాలకు మన బడి పిలుస్తోంది రాండి అని ఒక్కసారి అందరూ విచ్చేసి పాఠశాల యొక్క అభివృద్ధిలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. గిరిరామ్ శివసర్కల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా ఉండడమే నాకు పెద్ద గర్వకారణంగా నాకుంది. ఎందుకంటే నేను ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని. మా అమ్మ ఇక్కడ పాఠశాల పూర్వ విద్యార్థిని. మా అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ విద్యార్థి. ఇంత చరిత్ర ఉండే పాఠశాల ప్రైవేట్ పాఠశాలగా మూతపడి దయనీయ పరిస్థితులు పోకుండా మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. చాలా వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ పాఠశాల మూతపడింది అనే అపోహలో ఉన్నారు. ఈ పాఠశాల మూత పడదు కూడా. ఎందుకంటే ఈ మూత పడనీయము ఎటువంటి పరిస్థితుల్లోనూ. మాకు ఎంత కష్టమైనా దాన్ని సంతోషంగా స్వీకరించి మా బాధ్యతగా ఈ పాఠశాల నిలబెట్టడానికి నేను ఒక్కదాన్నే కాదు, ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు చాలా బ్యాచెస్ ముందుకు వచ్చినాయి. నిన్న కూడా సుమారుగా 30,000 ఒక అరగంటలో 30,000 పాత పూర్వ విద్యార్థులు జమ చేసినారు పాఠశాల అకౌంట్కు. అదేవిధంగా ఇంకా చాలామంది రకరకాలుగా పాఠశాల మౌలిక వసతులు ఏర్పాటు చేసే దానికోసం కానీ, విద్యార్థులను ఇంకా ఇక్కడ పాఠశాల చేర్పించడం కోసం కానీ, ఇంకా ధన సహాయం కానీ చేయడానికి చాలా వరకు ముందుకు వస్తున్నారు. ఈ కృషిని మేము ఎప్పటికీ మరువలేము. వాళ్ళ సహకారానికి, వాళ్ళ అద్భుతమైన మాకు ఇస్తున్న తోడ్పాటుకు మేము వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే శంకర బ్రాహ్మణ సేవా సంఘం వారు మొట్టమొదట కొంచెం నోట్ పుస్తకాలతో మొదలు పెడుతున్నారు పుస్తకాలు పిల్లలకి ఇవ్వడానికి. తర్వాత వాళ్ళకి కావాల్సిన బ్యాగులు కానీ ఇంకా ఏ విధమైన పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా మిగిలిన ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా సహకారాలు అందుతున్నాయో పిల్లలకు అన్ని విధాలైన సదుపాయాలను వాళ్ళు మాకు అందించే వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకు మా ధన్యవాదాలు. ఈ పాఠశాలలో భోజనం కూడా ఉచితమే, ఎటువంటి ఫీజులు లేవు. ప్రతి ఒక్క పిల్లలకి మేము వ్యక్తిగతంగా శ్రద్ధ వహించి వారిని పూర్తిగా మంచి క్రమశిక్షణతో విలువలతో పెంచేదానికి, మంచి చదువు అందించడానికి మా పూర్తి సహకారం అందిస్తున్నాము. ఉపాధ్యాయుల కృషి కూడా మరువరాంది. మా కరెస్పాండెంట్ గారి సహకారం ప్రతి క్షణం మాకు ఉంటా ఉంది. ఇదే సహకారం ప్రజలు మాకు అందిస్తారని కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు అనిపిస్తుంది. జిఆర్టీ స్కూల్ అద్భుతమైన వెదజల్లుతున్న కాలంలో ఈ కాలం చూస్తూ ఉంటే ఇప్పట్లో విద్యార్థి సంఖ్య రాను తగ్గిపోయింది. ఇప్పుడు మేమంతా కలిసి బ్రాహ్మణ సేవా శంకర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేయాలనేసి మా కరెస్పాండెంట్ గారు రామకోటి ప్రసాదరావు గారు పిలవంగానే ఈ కార్యక్రమానికి వచ్చి
మీకు చేయూతనిస్తాము. దీని అందరం కలిసి అందరం కలిసి ఈ యొక్క పాఠశాలని అభివృద్ధి పదంలో నడిపించాలనేసి విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసి విద్యార్థులను ఈ స్కూల్కు వచ్చేటట్లు ఏర్పాటు చేయాలనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా వంతు శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి మదనపల్లి కురువంక మా వంతుగా పిల్లలకి ఏదో హితోధికంగా మేము సహాయం చేయాలనుకున్నాము. దాని వృత్తాభక్తిగా మేము పుస్తకాలు, జామెంట్రీ బాక్సు అవి పిల్లలకు అందజేయాలనేసి మా కోదండరామయ్య గారు ప్రెసిడెంట్ గారు, మా రఘునందన్ గారు, అదేవిధంగా ప్రకాష్ గారు మేమంతా కలిసి ఈ యొక్క కామేశ్వరరావు గారు పిలవంగానే కామేశ్వరరావు గారు తన వంతుగా ఇదిగోండి తీసుకోండి అని కేశవాచార్య గారు అయితే ముందుండి ఈ కార్యక్రమం నా వంతు సహాయం చేస్తా అనేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాని బ్రాహ్మణ ప్రతినిధులు కూడా మాకు సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా జరగడానికి కారణము మా బ్రాహ్మణ ప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మదనపల్లె ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 80,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ తెలిపారు. నేడు కళాశాలలోని ప్రిన్సిపల్ ఛాంబర్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు నాడు నేడు కార్యక్రమం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అందులో భాగంగా మదనపల్లి జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు 80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే కళాశాలలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ కూడా 80 లక్షల రూపాయలకు 10 కాంపోనెంట్స్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. దీంట్లో 10 మంది కమిటీ మెంబర్స్ ఉంటారు. 10 మంది కమిటీ మెంబర్స్ సంతకం చేస్తే తప్ప ₹1 కూడా వాడేదానికి వీలు లేదు. అంటే నాడు ఇప్పుడున్న బిల్డింగ్ యొక్క ఫొటోస్ అంటే తర్వాత మాడిఫై చేసిన తర్వాత బిల్డింగ్ ఫొటోస్ మనం ఏపీకే యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యార్థుల యొక్క అవసరాలు మరి మెరుగుదల మరి ప్రత్యేకమైన వాతావరణము ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ భవనాలను మోడిఫై చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. SSA సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఇంజనీర్ గారు దీన్ని పర్యవేక్షణ చేస్తారు. కొలతలన్నీ వారే తీయడం జరుగుతుంది. ఎస్టిమేషన్లన్నీ వారే చేయడం జరుగుతుంది. ఇందులో ఒక పేరెంట్ కమిటీ అనేది ఉంటుంది. పేరెంట్ కమిటీ మెంబర్లు అయితేనేమి, సచివాలయం నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితేనేమి, సచివాలయం నుంచి సోషల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయితేనేమి, అదేవిధంగా పేరెంట్ కమిటీ మెంబర్లు అయితేనేమి, ఇంజనీర్ అయితేనేమి, ఈఈ గారు అయితేనేమి ఈ యొక్క ఎస్టిమేషన్లు అనేటివి రూపొందించి కళాశాలలో ఎక్కడ ఎలాంటి మేజర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెస్క్లు కావచ్చు, బీరువాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు వంటివి కూడా విద్యార్థులకు ప్రొవైడ్ చేయడానికి క్లాస్ రూమ్లో గ్రీన్ బోర్డ్స్ అనేటివి, గ్రీన్ చాక్ బోర్డ్స్ అనేటివి కూడా ఈ కార్యక్రమంలో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క ఫండ్లో మనము పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అంటే వాల్ బిల్ట్ ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, అన్ని రూముల్లో ఒక 4 ఫ్యాన్లు 8 లైట్లు ఉండేటట్లయితేనేమి, మరి తరగతి గదుల పరిశుద్ధత అయితేనేమి, రన్నింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, టాయిలెట్స్ పక్క ఈ యొక్క స్వచ్ఛ భారత్ యొక్క నామ్స్తో ఈ యొక్క టాయిలెట్స్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, ఆ డ్రింకింగ్ వాటర్ కూడా రన్నింగ్ హ్యాండ్ వాష్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన కళాశాలలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంజనీర్ చేత కొలతలు వేయించడం జరిగింది. మరి ఈ ఏపీకే యాప్ ఓపెన్ అయిన తర్వాత నాడు బిల్డింగ్ ఫోటోలు అప్లోడ్ చేసి తర్వాత మోడిఫికేషన్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి మరి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టిందో దాన్ని చిత్తశుద్ధితో ప్రజలందరికీ కూడా ఉపయుక్తంగా ఉండేటట్లు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మేము శాయశక్తుల అహర్నిశలు కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీ కేంద్రాల్లోనే ఇక మీదట గర్భవతులు భోజనం చేయాలి. ICDS PD నిర్మల ప్రకటన. గర్భవతులు అంగన్వాడీలకు వచ్చే అవగాహన కల్పించాలని టీచర్లకు ఆదేశం.
సమాజం నుండి కాకుండా సమాజానికి మన అవసరం ఏంటి అన్న ఆలోచనతో యువత ముందుకు వెళ్ళినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. టూ టౌన్ సిఐ మురళీకృష్ణ సూచన. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.